కొండా సురేఖ ఉదంతమైతే ఇక రేవంత్కే పరీక్ష. రేవంత్ పట్ల అధిష్టానం ఉందా లేదా అన్నది తేలిపోబోతుంది. ఎందుకంటే మేము అహంకారంతోనే ప్రవర్తిస్తాం, మా ఇష్టం వచ్చినట్టే ప్రవర్తిస్తాం, దానికి మేము చెప్పే సాకుని మీరు అంగీకరించి తీరాలి అన్నదే కుటుంబపు యాటిట్యూడ్గా ఉంది. వాళ్ళని సమర్థించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు పార్టీలో, అలాగే బయట కూడా. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంక్లూడింగ్ ఆ అపోజిషన్ పార్టీస్ కూడా వాళ్ళ వాదాన్ని ఎవరు సమర్థించరు. బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా అంత అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్నారు. అమ్మాయి తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది, సొంత పార్టీని, అలాగే ముఖ్యమంత్రిని తిట్టిపోస్తుంది. అయ్యయ్యో మాకేం సంబంధం లేదు అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్తుంది. అమ్మాయి పెద్ద అమ్మాయి కదా, తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, తనకు ఆ హక్కు ఉందని అమ్మాయి అంటది. అవునవును, మా అమ్మాయికి మాట్లాడే హక్కు ఉంది, మమ్మల్ని మాత్రం పార్టీ ద్రోహుల కింద చూడొద్దని చెప్పి నానంటాడు. వెళ్ళి మళ్ళీ పార్టీలో గొడవలు పెట్టే విషయం చూస్తాడు. రేవంత్కి బట్టి విక్రమార్కకి మధ్యన గొడవలు పెడతా, బట్టి విక్రమార్క గ్రూప్ తను అన్నటువంటి కోణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని కలుస్తాడు. తద్వారా రేవంత్కి ఎగనిస్ట్ వర్గాన్ని నేను కోఆర్డినేట్ చేస్తున్నానని చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు బట్టి విక్రమార్క వెళ్ళి మల్లికార్జున్ ఖర్గేకి ఇక్కడ జరిగిందంతా చెప్పుకొచ్చారు. ఏం జరుగుతుంది ఇక తేలాల్సినటువంటి అవసరం అయితే ఉంది.